అందరికీ నమస్కారం. హాయ్, దిస్ ఈస్ ప్రియా. ఇట్స్ మై ఫస్ట్ వ్లాగ్. ఇఫ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్ ఆర్ ఎనీథింగ్ దట్ హర్ట్స్ యూ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్. ఇది నాకు ఎంతో ఇష్టమైన నా ఫేవరెట్ గాడ్ శివయ్య ఉన్న చెరువుగట్టు టెంపుల్. వీడే నా తమ్ముడు అజయ్. వీడంటే నాకు ఎంత ఇష్టమో ఈ లైఫ్ అంతా చెప్పినా సరిపోదు. వాడు ఎప్పుడు ఇలానే నవ్వుతూ అందరిని నవ్విస్తూ హెల్తీగా ఉండాలని ఆ శివయ్యని ప్రార్థించడానికి వచ్చాను. ఓం నమ శివాయ. సో we started around 3:30. These are my two cuties. అసలు ఈరోజు వెదర్ ఎంత బాగుండే అంటే, మేము స్టార్ట్ అయ్యేటప్పుడు జస్ట్ క్లౌడీగా ఉండే అంతే. అసలు వర్షం పడే ఛాన్సే లేదనుకున్నాం. భాను నాకు మైక్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఫస్ట్ నా ఇన్స్టెంట్ రియాక్షన్ ఏంటంటే, అరే నేనేమో ఇన్ఫ్లుయెన్సర్ ఆరా బాబు అనుకున్నా. వాడు పర్లేదు ట్రై చేయవే అన్నాడు. సో చూద్దాం, ట్రై చేయడం తప్పలేదు కదా. ఈ వీడియోలో నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. అసలు నాకున్న కార్ సిక్నెస్కి పాపోయ్. కార్లో కూర్చున్న 10 minutesకి స్టార్ట్ అయితే టెంపుల్ రీచ్ అయ్యేంత వరకు టార్చర్. ఐ థాట్ మంచిగా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా, బట్ అసలు నా ఫేస్ చూడండి, ఫుల్ డల్ అయిపోయినా కదా. ఫస్ట్ వ్లాగ్ తర్వాత కానీ వామిటింగ్ చేసుకోవద్దురా బాబా అని మేనేజ్ చేస్తూ వచ్చిన. వీడు చూడు ఎట్లా అవుతున్నాడు. వన్ సంగతి తర్వాత చెప్తాం. నా బాధ తట్టుకోలేక మా తమ్ముడు నా ఫుట్ మసాజ్ చేస్తుండు. నేను ఎక్కినది ఇట్లా ఉంటుంది కదా, ల్యాడర్ లాగా ఏముండవు, మెట్లుండవు, స్టెప్స్. అయితే ఫస్ట్ అందులో నుంచి ఇట్లా వెళ్తారు కదరా మధ్యలో సందులో నుంచి ఇట్లా. అయితే కింద రాయి ఉంది, నేను చూసి చిన్నప్పుడు నాకు జరిగిన టెంపుల్లో ఒక ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూ నార్మల్ అయిపోయా. చూడండి, యాక్టివ్ అయితే అంతే మామూలుగా ఉండదు. అదిగో అక్కడే కనిపిస్తుంది కదా, 3 గుండాలు అంటారు వాటిని. దానిపైనే శివయ్య ఉంటారు. ఇంకొక 10 minutes. మై బొట్టు బాగుంది, బొట్టు బాగుంది. పెద్ద బొట్టు. ఓకే, టెంపుల్కి రీచ్ అయిపోయాం. వర్షం పడుతుంది. అసలు ఎంత బాగుంది అంటే, లిటరల్లీ కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ తెలుస్తుంది కదా. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాను. వచ్చేటప్పుడు ఎలా ఉన్నా అసలు. కింద దర్శనం అయిపోయింది, ఇప్పుడు పైకి వెళ్తున్నాం. మేము చెరువు మంకీస్ ఉన్నాయి రా, ఫోన్ ఎత్తుకొని పోద్ది. నువ్వే మంకే కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ టైం, సారీ చిన్నప్పుడు వచ్చిన ఒకసారి. ఎప్పుడు నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు. చిన్నప్పటి మెమరీస్. అట్లా చేయకూడదు. ఫ్రెండ్స్ మేము చెరువు గట్టు వచ్చాము. చెప్పా కదరా. చాలా వర్షం పడుతుంది. సో దగ్గరికి రండి అందరూ, ఇట్లా ఇట్లా తిరుగుదాం. తిరగాల అమ్మాడు ఇట్లా అటు వ్యూ ఎటు ఉంది. వ్యూ ఇటే ఉంది అక్క, మంచిగా వస్తుంది. నువ్వు ఒక్కదాన్ని దిగితే చాలు. ఈ ఐటీకి నీకు పట్టుకునే ఫోన్కి ఏమన్నా ఇట్లా ఒకరి ముఖాలు ఆ శివయ్య దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఈ వర్షానికి ఇలా తడుస్తూ ఉంటే బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతున్నట్టు అనిపించింది. ఆయన బ్లెస్సింగ్సే ఇలా వర్షం రూపంలో వస్తున్నట్టు అనిపించింది. ఎప్పుడైనా గమనించండి, టెంపుల్కి వెళ్ళినప్పుడు వర్షం వస్తే ఆ ఫీల్ చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు గాజులు అంటే ఎంత పిచ్చి అంటే, ఎక్కడికి వెళ్ళినా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా సరిపో. టెంపుల్కి వెళ్తే ఇంకా డెఫినెట్గా తీసుకుంటా. ఇంకా బ్యాంగిల్స్ తీసుకొని
కార్ ఎక్కేసాం, రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు నేనేం తీసుకున్నాను ఒకసారి చూపిస్తా. ఈ పింక్ బ్యాంగిల్స్ ఎంత క్యూట్ ఉన్నాయి, క్రిస్టల్స్ లాగా. 50 రూపీస్. తను 100 చెప్పాడు కానీ నేను 50 అడిగా. ఈ బ్లూ ఫ్లవర్స్ అయితే ఎంతో ప్రిట్టి ఉండను. ఇవి నా చెల్లి కోసం తీసుకున్నా. 150 చెప్పిండు, 100కి అడిగా. ఈ ఎల్లో చిన్న ఫ్లవర్స్ టైప్ సన్ఫ్లవర్స్లా ఉన్నాయి కదా, ఇవి కూడా 150 చెప్పిండే, నేను 100 తీసుకున్నా. ఈ బ్లూ ఏమో 70 చెప్పిండు, బట్ 50కి ఇచ్చిన. మీకు ఏమనిపిస్తుంది, ఎక్కువ ఇచ్చినానా? లేదు, తక్కువ ఇచ్చా అనిపించింది నాకు. చార్మినార్లో అయితే ఇవి 100, 200 కూడా చెప్తారు. బయట ఫుడ్ అస్సలు తినొద్దు అనుకున్నాం. సో నేను ఇంట్లోనే డిన్నర్ ప్రిపేర్ చేసుకొని వచ్చిన. సైడ్కి ఇలా ఆపేసి పక్కనే తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ గైస్. కూర్చో పడుతుంది. నువ్వే ఫ్లేవర్ తెచ్చుకో. పట్టదు. స్పూన్ ఇస్తా, నేను కానిస్తా. నా ఫేవరెట్ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్. నీకు నచ్చుదా? దగ్గర నేను చెప్తా. చెప్పుకో. దర్శనం చాలా బాగా అయింది వర్షంలో కదా. ఎంత టైం చెప్పండి, ఇటు చూడండి. కెమెరా వెనుక మా తమ్ముడు తెలుసా మీకు? మా బ్రదర్ తెలియదు. హ్యాండ్సమ్ బ్రదర్ ఉన్నాడని తెలియదు ఎవరికి. పరిచయం నేర్చుకుంది అమ్మాయిలు. మీద పడుతుంది. కింద పడింది. అయ్యయ్యో, ఫ్రూట్స్ పక్కన ఉన్నాడు కదా ఆయన. ఇక్కడ కూడా పడింది. సేమ్ కలరే కదా అక్క. ఇదో ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం, మాకు ఇంటికి వెళ్ళిపోమా? గుండెలోకి వెళ్దాం. ఈ దుప్పటి బాగుందా? రాజ్ కలెక్షన్ లో 100 రూపీస్. బాగాలేదు. ఇంత మంచి దుప్పటి 100 రూపీస్కి వస్తున్నట్టు ఎవరు చెప్పారు? దారిలో ఐస్ క్రీమ్ తినేసి బాగుండి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేము రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దెన్. హోప్ యూ లైక్ ఇట్. సీ యూ సూన్. బాయ్.